Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. హైమాకర్ వల్లూరి గారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక డాక్యుమెంటేషనే చేశారని చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ గురించి ఏం చెప్తారు? ఒక ఎక్స్పీరియన్స్ని ఒక కెమెరాలో ఆ సెకండ్ క్యాప్చర్ చేసి దాన్ని ఒక మెమరీగా పెట్టుకొని ఆ మెమరీస్ని స్మరించుకోవచ్చు. ఈ హమ్మింగ్ బర్డ్ అనేది ఒక సెకండ్లో 50 సార్లు రెక్కల్ని ఊపుతుంది. బర్డ్ ఉన్న చెట్టు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే మనం ఈ బర్డ్ని రికగ్నైజ్ కూడా చేయలేము. అక్కడ మా గైడ్ ఉంది. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్లో నేను ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నానని చెప్పొచ్చు. బేసిక్గా ఫోటోగ్రఫీ అనేది చాలా మందికి ఒక బిగ్గెస్ట్ ప్యాషన్గా ఉంటుంటుంది. ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే డాక్యుమెంటేషన్, ఇప్పుడు ఫోటోగ్రఫీ మన అందరికీ బాగా తెలుసు. ఇండస్ట్రీ పర్సన్స్ కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు, ఈ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో నౌ నేను ఒక ఆర్ట్ గ్యాలరీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. పాస్ట్ 16 years నుంచి సక్సెస్ఫుల్గా యానిమల్ లైఫ్, సో డాక్యుమెంటేషన్ని చూపిస్తూ యానిమల్ మీద ఉన్నటువంటి లవ్ని ప్రొజెక్ట్ చేస్తూ తన డాక్యుమెంటేషన్స్తో, ఆర్ట్ గ్యాలరీస్తో ఎంతోమంది హార్ట్స్ని దోచుకుంటున్నారు హైమాకర్ వల్లూరి గారు. సో ఇక్కడ హైదరాబాద్లో మాదాపూర్లో ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ 3 days ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతోంది. చాలామంది కూడా ఈ ఆర్ట్ గ్యాలరీని సందర్శించడానికి వస్తూ ఉన్నారు. సో మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి ఆ మెమరీస్ని, యానిమల్ మీద ఆయనకున్నటువంటి లవ్ని డైరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మీలో కూడా చాలా మందికి యానిమల్స్ అంటే ఇష్టం కదా. సో ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ మీకు కూడా నచ్చితే వచ్చి విజిట్ చేయొచ్చు. లోపలికైతే వెళ్ళిపోదాం. ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, అసలు ఆయన జర్నీ ఏంటనేది ఆయన మాటలు అడిగి తెలిసేసుకుందాం. ఎస్, సో మొత్తానికి లోపలికైతే వచ్చేసాను. ఆర్ట్ గ్యాలరీ అంటే చాలామందికి కొంత స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ డిజిటల్ అప్డేట్ అయిన తర్వాత ఇప్పటికీ ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ ను మనం ఒక స్పెషల్ పర్సన్ని కలవబోతున్నాం కదా. సో హైమాకర్ వల్లూరి గారు. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక డాక్యుమెంటేషనే చేశారని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఆయన ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం రైట్ నౌ. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పిక్చర్ కూడా ఆయన డాక్యుమెంటేషన్లో ఆయన స్వయంగా తీసినటువంటి పిక్చర్స్ అనమాట. మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి చూస్తూ ఉంటే ప్రతి ఒక్క గ్యాలరీ కూడా చిన్న చిన్న మెమరీస్ని మనం ఫొటోస్ రూపంలో మెమరీగా పెట్టుకుంటూ ఉంటాం. బట్ యానిమల్స్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఒకసారి ఈ ఫోటోగ్రఫీ చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, ఆయనతో మాట్లాడి తెలిసేసుకుందాం. రైట్ నో మనతో పాటు హైమాకర్ వల్లూరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. యా, సో సుమన్ టీవీలో చాలా వీడియోస్ చేస్తుంటాం సార్. కొంత క్యూరియస్ క్రియేట్ చేసే వీడియోస్ అంటే ఆడియన్స్ కూడా చాలా ఖుషి అవుతారు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఫోటోగ్రఫీ అనేది బూమింగ్ ఉండింది. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ప్రతి ఒక్కరికి కూడా ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఫస్ట్ మీరు ఒక ఫోటోగ్రఫీ నుంచే మీ జర్నీ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్యాషన్తో వచ్చేటటువంటి పర్సన్స్ గురించి కావచ్చు, ఫోటోగ్రఫీ గురించి ఏం చెప్తారు? ఫోటోగ్రఫీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ని ఒక కెమెరాలో ఆ మైక్రో సెకండ్ క్యాప్చర్ చేసి దాన్ని ఒక మెమరీగా పెట్టుకొని ఆ తర్వాత ఎన్ని ఏళ్ల తర్వాత అయినా దాన్ని చూసి వాటిని ఆ మెమరీస్ని స్మరించుకోవచ్చు. సో ఫోటోగ్రఫీ ఆ మూమెంట్లో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా ఫోటోగ్రఫీ మనకి అందరికీ ఉపయోగపడుతుంది. అలా అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. అది హోల్ పర్పస్ ఆఫ్ ఫోటోగ్రఫీ అది. ఓకే సార్, ఫస్ట్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఇక్కడ చూస్తుంటే ఈ ఆర్ట్ గ్యాలరీలో చాలా మెమరీస్ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ మీరు చూస్తే యానిమల్ లైఫ్ సంబంధించిన డాక్యుమెంటేషన్ చేశారు. ఫస్ట్ మీ జర్నీ, ఫోటోగ్రఫీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను మొదట్లో హైకింగ్, ట్రెక్కింగ్ ఇలా తిరిగి అడవుల్లో, మౌంటైన్స్లో వెళ్ళేవాడిని. ఆ తర్వాత అక్కడ యానిమల్స్ని వాటిని హైకింగ్లో వాటిలో చూసినప్పుడు నేను అనుకునేవాడిని వీటిని క్యాప్చర్ చేయాలని చెప్పి. అప్పుడు ఎందుకంటే ఆ మెమరీ నాతో ఉండిపోయేది. ఆ తర్వాత నేను మర్చిపోయేవాడిని ఏం జరిగింది అనేది. మనకు అది గుర్తుండాలంటే ఏ ఫోటోనో వీడియోనో తీస్తే కానీ గుర్తుండదు. కాబట్టి ఆ విధంగా దాన్ని క్యాప్చర్ చేయాలని చెప్పి వీడియోలు, ఫోటోలు తీయడం మొదలుపెట్టాను. వీడియో నుంచి ఫోటోకి వచ్చింది ఎందుకంటే ఆ ఫోటోలో ఆ మైక్రో సెకండ్లో క్యాప్చర్ చేసింది విజువల్ని మెమరీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి ఆ వీడియోస్ నుంచి ఫోటోలోకి షిఫ్ట్ అయ్యా. ఇంకా ఆ తర్వాత ఫోటోగ్రఫీలోనే ఎక్కువ చేశా. వీడియోస్ కూడా షూట్ చేస్తూ ఉంటాను. ఫోటోగ్రఫీ 2 ప్యారలల్గా చేస్తూ ఉంటాను. సో సార్, యాక్చువల్లీ ఈ ఫోటోగ్రఫీ జర్నీ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? 2010లో అని చెప్పచ్చు. 2010.
ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20 years పైనే అవుతుంది. 16 years అయిపోయింది. ఓకే, 16 years అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు. ఓకే, సో అప్పుడు ఫోటోగ్రఫీ ప్రొఫెషన్లోకి వెళ్తానంటే మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది? సపోర్ట్ ఆల్వేస్ నేను ఏం చేసినా ఎంకరేజ్ చేసేవాళ్ళు, దాంట్లో ఏ రకమైన డిస్కరేజ్మెంట్ లేదు. కాబట్టి దీంట్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది ఒక ప్యాషన్గా టేకప్ చేసి నేను పర్సూ చేస్తానంటే నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు నాతోనే చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా మా ఫ్యామిలీ కూడా నాతో తిరిగేవాళ్ళు. అన్ని ఫారెస్ట్లకి కానీ, అన్ని మౌంటైన్స్కి కానీ, హైకింగ్కి కానీ అన్ని వాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఆ విధంగా సపోర్ట్ మాత్రం చాలా బాగుంది. ఓకే సార్, ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఇప్పుడు ఒక ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చాలా బాగా సంపాదించుకోగలుగుతున్నారు, రెస్పెక్ట్గా ముందుకెళ్తున్నారు. లైక్ ఇప్పుడు నాట్ ఓన్లీ మీడియా, ఒక ఈవెంట్ ఒప్పుకున్నారంటే పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ అని చెప్పేసి, సో ఒక హై రేంజ్ బడ్జెట్లో కూడా ఫోటోషూట్స్ చేయించుకుంటున్నారు. సో ఫోటోగ్రాఫర్కి అంత డిమాండ్ పెరిగింది నవడేస్. సో ఇప్పుడు ఇది చూస్తుంటే ఒకప్పుడు అసలు అనుకున్నారా, అసలు ఈ ఒక ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ ఈ రేంజ్లో డెవలప్ అవుతుందని మీరు అసలు అనుకున్నారా? ఒక ఫోటోగ్రాఫర్గా మీరేం చెప్తారు? ఈ రేంజ్లో డెవలప్ అవుతుందని అనుకోలేదు. అప్పుడున్న టెక్నాలజీకి, అప్పుడున్న ఇంట్రెస్ట్కి నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంత అవేర్నెస్ కానీ, ఇంత ఆపర్చునిటీ కానీ లేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జనాలు రుచి మారడం, వాళ్ళ ఇంట్రెస్ట్లు మారడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ క్యాప్చర్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరగడం, ఇవి పెరగడం వల్ల చాలామంది ఫోటోగ్రఫీలోకి వచ్చారు. రెండు ఏంటంటే సోషల్ మీడియా చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే అందరికీ సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఎక్స్ప్రెస్ చేయడం, వీటన్నిటికీ చాలా ఉపయోగపడింది. ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి. దాంతో ఫోటోగ్రఫీకి చాలా బెనిఫిట్ అయింది సోషల్ మీడియా వల్ల. చాలామంది కెమెరాలు పట్టుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత. అంతకుముందు చూస్తే ఫోటోగ్రాఫర్లు అంటే ఫోటో స్టూడియోలో చేసేవాళ్ళు, లేకపోతే ప్రెస్లో పనిచేసేవాళ్ళు తప్పితే క్యాజువల్ ఫోటోగ్రాఫర్లు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇలాంటి జానర్ తీసేవాళ్ళు ఇంకా తక్కువ ఉండేవాళ్ళు. ఈ వైల్డ్ లైఫ్ అనే జానర్ తీసేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఏ ఫారెస్ట్కి వెళ్ళినా ఆ రోజుల్లో సేమ్ మనుషులు కనబడేవాళ్ళు ప్రతి నెల. ఇప్పుడు వెళ్తే అసలు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు, ఎన్నో కెమెరాలు. ఇంకా టెక్నాలజీ కూడా మారిపోయింది. ఇదివరకు ఉన్న కాంప్లికేటెడ్ టెక్నాలజీ లేదు. ఇప్పుడు హై ఐఎస్ఓలో షూట్ చేసుకోవచ్చు, కెమెరాలు సపోర్ట్ చేస్తాయి, టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఫోటోగ్రఫీ చేయడం కూడా ఈజీ అయిపోయింది. సో దాంతో దీంట్లో చాలా ఇవల్యూషన్ అయింది. ఎప్పుడు లాస్ట్ 10, 15, 20 yearsలో ఫోటోగ్రఫీ అనే ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్లు కానీ, ఫోటోగ్రఫీ కెమెరా ఇండస్ట్రీ, ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ కానీ చాలా చాలా మల్టీఫోల్డ్గా గ్రో అయింది. సార్ ఇక్కడ చాలా ఉన్నాయి మీ ఆర్ట్ గ్యాలరీలో కలెక్షన్స్. కొన్ని చూస్తున్నప్పుడు వావ్ అనిపిస్తుంది. ఒకసారి ఈ ఆర్ట్ గురించి, ఈ ఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మెమరీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీ ఓన్ కలెక్షన్స్ యాక్చువల్లీ. అండ్ ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, ఇవన్నీ తీయాలంటే ఫారెస్ట్కి వెళ్ళాలి. సో ఒకప్పుడు ధైర్యం చేసినట్టే ఇప్పుడు కొంచెం అందరికీ అది అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఈ మెమరీని షేర్ చేయండి. ఇది కోస్టారికాలో తీసిన ఫోటో. ఇది కోస్టారికాలో ఇది వెరీ ఐకానిక్ ఫ్రాగ్. దీన్ని రెడ్ ఐ ట్రీ ఫ్రాగ్ అంటారు. ఈ ఫ్రాగ్ అక్కడ వాళ్ళ దేశానికి ఒక చిహ్నం లాంటిది. ఇది చాలా చిన్న ఫ్రాగ్, చూడడానికి ఫోటో మ్యాక్రోలో తీసాం కాబట్టి ఇంత పెద్దగా కనబడుతుంది. చిన్న ఫ్రాగ్. ఇది నేను ఒక పర్టికులర్ ఫారెస్ట్, ఒక పార్క్లో గార్డెన్ ఉంది ఒకటి. ఆ గార్డెన్లో వెళ్ళినప్పుడు ఈ ఫ్రాగ్ లీఫ్ మీద నడవడం చూస్తే నాకు అనిపించింది, ఇది లీఫ్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది, డిఫరెంట్ కంపోజిషన్స్లో దీన్ని తీయచ్చు అని చెప్పి. ఇలా ఒక 70-80 కంపోజిషన్స్లో తీసాను ఈ ఫ్రాగ్. ఓకే, ఆ లీఫ్ మీదే తిరిగినప్పుడు 70-80 పిక్చర్స్ వచ్చాయి. దాంట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేశారా? ఇది నా ఫేవరెట్. ఇది ఒకటేసారి కిటికీలో నుంచి ఏదో తలుపులు ఎవరో వచ్చారు, మా ఇంటికి ఎవరో వచ్చారు, నేను కిటికీలో నుంచి చూడాలి ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పి అంత కుతూహలంతో ఇలా వచ్చి చూస్తే అది ఆ మూమెంట్ క్యాప్చర్ చేశాను. మ్యాక్రో కాబట్టి కెమెరా చాలా దగ్గరికి తీసుకెళ్తాం. సో ఆ దగ్గర తీసినప్పుడు దానికి కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది, వీడెవడు నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి. అది కూడా బయటకు వచ్చి చూసింది, దాంతో ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది. అండ్ మీరు ప్రతి ఒక్క గ్యాలరీ మెమరీ కలెక్ట్తో పాటు స్కానర్ కూడా యూజ్ చేశారు. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ కలెక్షన్స్ చూసి వాళ్ళకి నచ్చితే సేమ్ ఆ స్కానర్తో ఉంటే ఆ గ్యాలరీ తీసుకోవచ్చా? ఈ స్కాన్ చేస్తే ఈ ఫోటోని ఎక్కడ తీశాను, ఎప్పుడు తీశాను, ఏ రోజు తీశాను, ఏ కెమెరా వాడాను, ఏ లెన్స్ వాడాను, ఏ ఎగ్జిఫ్ కండిషన్స్ సెట్టింగ్స్ చేశాను, ఆ తర్వాత అసలు ఈ ఫ్రాగ్ ఏంటి, దీని చరిత్ర ఏంటి, దీని హ్యాబిటాట్ ఏంటి,
దీని బిహేవియర్ ఏంటి మొత్తం వచ్చేస్తాయి దాంట్లో, డిస్క్రిప్షన్ మొత్తం మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సూపర్. అండ్ మీరు చూడొచ్చు గైస్, ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో ప్రతి ఒక్క ఆర్ట్ ఇట్స్ లైక్ మెమరీ అనమాట. ఆయన ఓన్ మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి పిక్చర్ కూడా ఆయన కలెక్షన్స్ అనమాట. ఆర్ట్ గ్యాలరీ సందర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు, మన సినిమాస్లో కూడా చూస్తూ ఉంటాము. లక్షల్లో కోట్లలో కూడా కొని గిఫ్ట్ చేస్తూ ఉంటారు, రైట్ సార్? సో వేరే వేరే కంట్రీస్లో ఏంటంటే అది స్టేటస్గా కూడా తీసుకుంటూ ఉంటారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఈ పిక్చర్ వచ్చి 8,000 ప్రైస్ పెట్టారు కదా సార్? ఇవి ఏంటంటే మనం ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ చేస్తుంది ఒక కాజ్ కోసం చేస్తున్నాము. సర్టెన్ ఎన్జిఓస్తో, ఆసరా అనే ఒక ఎన్జిఓతో, WWFతో అసోసియేట్ అయ్యి దీంట్లో వచ్చిన ప్రొసీడ్స్లో కొంత వాళ్ళ యాక్టివిటీస్కి, వాళ్ళ రెస్క్యూ ఎఫర్ట్స్కి, వాటికి సపోర్ట్ అయ్యేటట్టు మనం చేస్తున్నాం. ఉద్దేశం ఫోటోలు అమ్మడం కాదు, ఈ ఫోటోల ద్వారా ఏదో రకంగా ఒక సమాజానికి ఉపయోగపడాలి. సో ఇది చాలా బాగుంది సార్. అసలు ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మీరు ఒక పిక్చర్ చూడంగానే ఒక స్టోరీ చెప్పేస్తున్నారు. అండ్ ఏంటి ఇది, ఎలా చూడాలి చెప్పండి? ఇది ఏం పక్షి? బేసికలీ ఇది హమ్మింగ్ బర్డ్. దీని పేరు ఫాన్ బ్రెస్టెడ్ బ్రిలియంట్. ఫాన్ బ్రెస్టెడ్ బ్రిలియంట్ దీని పేరు. ఇది ఈక్వెడార్ అనే కంట్రీలో కనబడతాయి. ఈక్వెడార్, కోస్టారికా, ఈ సెంట్రల్ అమెరికన్ అండ్ సౌత్ అమెరికన్ కంట్రీస్ లో బయోడైవర్సిటీ చాలా బాగుంటుంది, బర్డ్ స్పీషీస్ చాలా ఉంటాయి. హమ్మింగ్ బర్డ్స్ అక్కడ ఫేమస్. సో ఇది ఏంటంటే ఈ హమ్మింగ్ బర్డ్ అనేది ఒక సెకండ్లో 50 సార్లు రెక్కల్ని ఊపుతుంది. ఓకే, 50 సార్లు రెక్కలు షేక్ చేస్తుంది. ఇవన్నీ రెక్కలు కదా? ఈ రెండు రెక్కలు ఇవి 50 నుంచి కొన్ని పక్షులు అయితే 80 దాకా వెళ్తాయి. మనం అంత స్పీడ్ని కెమెరాలో ఎలా క్యాప్చర్ చేస్తాం? క్యాప్చర్ చేయలేం, కష్టం. అందుకోసం ఒక సెటప్ చేసి దాని చుట్టూ మల్టీ ఫ్లాష్ సెటప్ అని పెడతాం. ఒక 7-8 ఫ్లాష్లు పెట్టి ఆ బర్డ్ ఆ లొకేషన్కి వచ్చినప్పుడు దాన్ని రిమోట్ ట్రిగర్ చేసి ఆ రేడియో ఫ్రీక్వెన్సీతో అన్ని ఫ్లాష్లను ఒకటేసారి ట్రిగర్ చేస్తాం. అప్పుడు ఆ లైట్ ఎక్స్ప్లోజన్తో మనకి పర్ఫెక్ట్ ఫ్రీజ్ వస్తుంది. లేకపోతే నార్మల్ కెమెరాతో ఎవరు తీసినా ఈ ఫ్రీజ్ రాలేదు. సో ఇదంతా చాలా బాగుంది సార్. సో అక్కడ కొంచెం కలర్ఫుల్గా, ఎందుకంటే ఆ ఫ్రూట్ కోసమైనా సరే ఆ బర్డ్ వస్తుంది కాబట్టి సో పర్టికులర్గా కరెక్ట్గా క్యాప్చర్ చేసినట్టు అనిపిస్తుంది. అవును, ఇది నేషనల్ జియోగ్రఫిక్లో పబ్లిష్ అయిన ఫోటో. ఇది సూపర్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, బాగుంది యాక్చువల్లీ. దీని పేరు చెస్ట్ బ్రెస్టెడ్ కోరోనెట్. ఇది కూడా ఈక్వెడార్లో తీసింది. ఏంటంటే ఆ స్టార్ట్ పాయింట్ నుంచి ఆ వెనక ఈ గోడ చివరి దాకా అమెరికాస్ కాంటినెంట్స్లో తీసిన, సౌత్ నార్త్ అమెరికాలో తీసిన ఫొటోస్ ఇవన్నీ. ఇది కూడా ఈక్వెడార్లో షూట్ చేసింది. ఈ రెండు ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు, ఈ చెట్టు కోసం, ఈ కొమ్మ కోసం కొట్టుకుంటున్నట్టు ఒక రకమైన ఆర్గ్యుమెంట్ లాగా జరిగింది ఈ రెండింటికి. అలా ఆ మూమెంట్ అందరినీ క్యాప్చర్ చేసాం వీటిని. ఇవి కూడా హమ్మింగ్ బర్డ్సే. అంటే వీటి కలర్స్, వీటి బాడీ మీద ఉన్న స్ట్రక్చర్ని బట్టి వీటి పేర్లు పెడతారు. ఇది చెస్ట్నట్ కలర్లో ఉంది కాబట్టి దీని పేరు చెస్ట్నట్ బ్రెస్టెడ్ కోరోనెట్ అంటారు. అండ్ ఈ బర్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏంటి అసలు? ఇది కూడా హమ్మింగ్ బర్డ్ ఫ్యామిలీ. ఇది వేరే మౌంటైన్ లో తీసింది. ఇది వేరే మౌంటైన్ లో, ఇది కూడా ఈక్వెడార్ లోనే. ఇది వెల్వెట్ పర్పుల్ కోరోనెట్ అంటారు. బేసికలీ కలర్స్, వెల్వెట్ పర్పుల్ ఉన్న కలర్స్ తో ఉన్న బర్డ్ ఇది, హమ్మింగ్ బర్డ్ ఇది. ఇదేంటి సార్ ఛాలెంజింగ్ అనిపించలేదు ఈ పిక్చర్? మాకు చూడడానికే కొంచెం ఆ ఇంటెన్స్ క్యూరియస్ ఉంది కానీ బట్ ఛాలెంజింగ్ అయితే మాత్రం అనిపించుండొచ్చు. ఏంటి ఇది, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది బేసిక్ గా ఈ బర్డ్ పక్క నుంచి, ఇది బ్రెజిల్లో తీసిన ఫోటో. ఇది బ్రెజిల్లో పాంతనాల్ అనే రీజన్ లో తీసిన ఫోటో. మనం నార్మల్ గా ఈ బర్డ్ ఉన్న చెట్టు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే మనం ఈ బర్డ్ ని రికగ్నైజ్ కూడా చేయలేము. అక్కడ మా గైడ్ ఉంది, మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు కరెక్ట్ గా తెలిసింది. లేకపోతే ఇది కొమ్మలాగానే ఉంటుంది. ఇది హైయెస్ట్ క్యామోఫ్లాజ్డ్ బర్డ్. ఇది ఈ బర్డ్ ని గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. అలా ఇండియాలో కూడా కొన్ని ఆవుల్స్ ఉన్నాయి, హై లెవెల్ ఆఫ్ క్యామోఫ్లాజ్ ఉన్నది. దీని పేరు గ్రేట్ పుటు. దీన్ని ఇది క్యామోఫ్లాజ్ కి ఫేమస్. ఈ కింద చిక్ కూడా ఉంది దీని బేబీ. దీని బేబీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టింది బేబీని. ఈ పైన చెట్టు కవర్ ఉంది. బయట నుంచి పైన ఈగిల్స్ కానీ ఏమైనా ఎగురుతున్నప్పుడు దూరం నుంచి పైనుంచి చూస్తే అవి గుర్తుపట్టలేవు, అవి చెట్టు కొమ్మ అనుకొని వదిలేసి వెళ్ళిపోతాయి. అందుకోసం దాన్ని నేచర్ దానికి అలా ప్రొటెక్షన్ ఇచ్చింది. సూపర్. సో పిక్చర్స్కి ఇంత డిమాండ్ ఉంది, ఆల్మోస్ట్ అది ఆర్ట్ 14,000 ఉండింది సార్. ఇక్కడ చూస్తే లాట్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి, బట్ కొన్ని పిక్చర్స్ వావ్ అనిపిస్తుంది సార్. ఇది అసలు ఎలా తీశారు సార్ లైవ్లీగా? చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది ఎక్కడ, ఏంటి, ఒకసారి మెమరీ షేర్ చేయండి. సో ఇది రష్యాలో కురిల్ లేక్ అనే ప్లేస్ ఉంది. రష్యాలో మాస్కోకి వెళ్ళి, మాస్కో నుంచి పెట్రోప్లవస్కి అనే ప్లేస్కి ఒక లాంగెస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్, ఒక 10-11 అవర్ డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి 2 అవర్స్ హెలికాప్టర్లో వెళ్ళిన తర్వాత ఒక ఐలాండ్లో డ్రాప్ చేస్తారు. ఆ ఐలాండ్లో ఉండి ఇక్కడికి వెళ్ళి ఆ ఫొటోస్ తీయచ్చు. ఎందుకు అక్కడ ఫోటోలు తీయడం అంటే ఈ బేర్స్ చలికాలంలో హైబర్నేట్ చేస్తాయి, అవి బయటికి రావు.
చలికాలం మంచు అంతా క్లియర్ అయిపోయిన తర్వాత అవి కొండ దిగి కిందికి వస్తాయి. అదే టైంలో ఈ వెదర్ మారినప్పుడు ఈ సాల్మన్ ఫిష్ ఇవి తిరిగి లేక్లోకి వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఇదే సీక్వెన్స్ నడుస్తుంది. దీంట్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఇవి 6 months నెక్స్ట్ వింటర్కి సర్వైవ్ అవ్వాలంటే ఈ ఫ్యాట్ని బిల్డ్ చేసుకోవాలి. ఇది ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో ఈ కురిల్ లేక్లో దిస్ ద షాలో పాయింట్, ఎక్కువ డెప్త్ ఉండదు. అక్కడ ఈ బేర్స్ ఇక్కడ నుంచొని అవి ఈ సాల్మన్ వేలల్లో వస్తాయి. ఆ వేలల్లో వచ్చే సాల్మన్ని పట్టుకొని అవి వాటి మీద ఫీడ్ చేస్తాయి. ఈ కోట్ ఉంది కదా, ఇది బ్రౌన్ కలర్ కోట్. ఇక్కడ ఈ ఫోటో చూస్తే డార్క్ బ్రౌన్ కోట్ ఉంది. ఈ కోట్ అంతా పోతుంది ఎండాకాలంలో, వీటన్నిటిని దులిపేసుకుంటాయి, మళ్ళీ బ్లాక్ కలర్ లోకి వస్తాయి. మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చేస్తుంది వాటికి. వింటర్లో ఇలా డబల్ కోట్ అయిపోతుంది. ఈ ఫ్యాట్ తినడం వల్ల ఈ కోట్ పెరుగుతుంది. ఈ కోట్ పెరగడం వల్ల -30 -40 degrees సర్వైవ్ అవుతాయి అవి. సూపర్ సార్. మరి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ విషయంలో ఏమైనా యానిమల్ నుంచి మనకు ప్రమాదం వస్తే అది కూడా బేర్ చేయాలి కదా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఉంటాయి ఇలాంటి ఫీల్డ్లో. ఇన్ని దేశాలు ఇన్ని చోట్ల తిరిగినప్పుడు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ దానికి కావాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎంత దూరంలో ఉండాలి యానిమల్కి, ఎలా బిహేవ్ చేయాలి, ఒక యానిమల్ దగ్గరకు వస్తుంటే మనం మన ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేయాలి, క్విక్ మూమెంట్స్ అవాయిడ్ చేయాలి, ఇంకా వీలైనంత వరకు సాఫ్ట్గా బిహేవ్ చేయాలి, యానిమల్కి దానికి కావాల్సిన స్పేస్ ఇవ్వాలి. దానికి యానిమల్ని భయపెట్టేటట్టు కానీ డిస్టర్బ్ చేస్తున్నట్టు కానీ చేస్తే కనుక యానిమల్ థ్రెట్ ఫీల్ అవుతుంది. యానిమల్కి ఆ థ్రెట్ ఫీల్ కాకుండా వాటికి ఓకే కంఫర్టబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఏ యానిమల్ అయినా ఏ హ్యూమన్ని డిస్టర్బ్ చేయదు. సో ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అసలు మాట్లాడితే ఇంకా చాలా టైం పడుతుంది. బట్ కొన్ని కలెక్షన్స్ పిక్ చేద్దాం సార్. సార్ ఇది ఎక్కడ సార్? చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ పిక్చర్ గురించి చెప్పాలి ముఖ్యంగా. ఓకే, దిస్ ఈజ్ స్పెషల్. ఇది దాదాపు ఒక 30-40 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలిచిన పిక్చర్. ఇది 30-40 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలిచిన పిక్చర్. ఇది 2017 నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ లో పీపుల్స్ చాయిస్ గెలిచిన పిక్చర్ ఇది. ఇది చాలా చోట్ల డిస్ప్లే అయిన పిక్చర్ ఇది. ఎందుకంటే దీనికి పర్ఫెక్ట్ సిమెట్రీ గురించి ఫేమస్ ఇది. ఎందుకంటే ఈ ఫోటో పర్ఫెక్ట్ సిమెట్రీలో ఉంది. అండ్ ఇది కూడా హమ్మింగ్ బర్డ్ 80 times per second ఫ్లాప్ చేస్తుంది. ఈ పర్ఫెక్ట్ క్రియేషన్, ఈ పర్ఫెక్ట్ అలైన్మెంట్ తో తీయడం చాలా కష్టం. ఇది ఈ పర్ఫెక్ట్ షాట్ రావడానికి కొన్ని వేలల్లో ఫోటోలు తీయాల్సి వచ్చింది. దాదాపు 8-10 వేల ఫోటోలు తీసుంటారు. ఇప్పుడు ఈ అవుట్పుట్ రావడానికి 10,000 ఫోటోల తర్వాత వచ్చిన అవుట్పుట్ ఇది. ఒక రోజున్నర కూర్చొని ఒకటే చోట కూర్చొని కదలకుండా సిచ్యువేషన్స్ని, లైటింగ్స్ని, అంటే కొద్దిగా క్లౌడ్ వచ్చింది అనుకోండి, లైట్ మారిపోతుంది, మళ్ళీ లైట్ కండిషన్స్ మార్చుకొని మళ్ళీ షూట్ చేసి, క్లౌడ్ వెళ్ళిపోయిన మళ్ళీ లైట్ కండిషన్స్ మార్చుకొని షూట్ చేసి, అలా చేసి అటెంప్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫోటో అది. ఇదేంటి సార్? ఇది పోలార్ బేర్. ఇది ఆర్క్టిక్ రీజన్ లో ఉంటుంది. ఓకే, ఇది స్వాల్బార్డ్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి 14 రోజులు షిప్లో తిరిగి వీటిని వెతికితే అప్పుడు ఒక 7వ రోజు 8వ రోజు మాకు కనబడ్డాయి. ఓకే, అక్కడ పోలార్ బేర్స్ అక్కడే ఉంటాయి. ఇది ఎన్వైరన్మెంటల్ వైజ్ ఇంపాక్ట్ఫుల్ ఫోటో ఇది అది. ఎందుకంటే మనకి ఐస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సీ ఐస్ కానీ ఐస్ అనేది ఇంపార్టెంట్ ఈ సీ మ్యామల్ సర్వైవ్ అవ్వడానికి. ఇంకా మనకి ఎన్వైరన్మెంట్గా కూడా ఐస్ ఎంత తక్కువ ఫ్రీజ్ అవుతే అంత వాటర్ లెవెల్స్ విరిగిపోతాయి, మనకు వరదలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని, నేచురల్ కెలామిటీస్ అన్నీ వస్తాయి. గ్లోబల్ వార్మింగ్ పెరగడం మూలంగా ఐస్ తగ్గిపోతుంది. ఓకే, చాలా చోట్ల వినుంటారు, అమెరికాలో కూడా డేటా సెంటర్స్ని మూవ్ చేసేస్తున్నారు. ఎందుకంటే అక్కడ హీటింగ్ పెరిగిపోయి అక్కడ లోకల్ న్యాచురల్ వెజిటేషన్, న్యాచురల్ హ్యాబిటాట్స్ అన్ని పాడైపోతున్నాయి అని చెప్పి. అలా ఓవర్ హీటింగ్ వల్ల ఇలాంటివన్నీ మెల్ట్ అయిపోయి ఇలా న్యాచురల్ కెలామిటీ, అలా దీని హ్యాబిటాట్ ష్రింక్ అయిపోతుంది. ఒకప్పుడు ఒక ఐస్ ఫ్లోర్లా ఉండే ప్లేస్ ఒక ముక్కలుగా వేసి అది ఒక చోట నుంచి ఇంకో చోటికి దుక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఓకే, సో ఆ పిక్చర్ ఇది. ఓకే సరే, ఇక్కడ ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పటి వరకు మీరు ఆల్మోస్ట్ 16 ఏళ్లలో ఎన్ని ఫోటోలు తీసుంటారు? ఎన్ని వేల ఫోటోలు? 16-17 లక్షల ఫోటోలు తీసుంటారు. లక్షలకు వెళ్ళిపోయారు. ఓకే, మరి అవన్నీ ఎలా దాన్ని స్టోర్ చేస్తున్నారు, ఎలా డాక్యుమెంట్ చేస్తున్నారు, ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తున్నారు, ఆర్ట్ గ్యాలరీస్లో కాకుండా? ఇది బేసికల్లీ సోషల్ మీడియాలో కానివ్వండి, కాంపిటీషన్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తాను. సోషల్ మీడియాలో ఈ మధ్య తగ్గించేసి ఇదివరకు యాక్టివ్గా చాలా ఉండేవాడిని, కానీ కాంపిటీషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేసి దానివల్ల జనానికి తెలుస్తుంది స్టోరీ ఏంటని. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, దీన్ని నార్థన్ వైట్ రైనో అంటారు. కొంచెం ఎలిఫెంటా లేదంటే ఇది రైనో. ఇది నార్థన్ వైట్ రైనో అని. ఈ పర్టికులర్ స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఇది లాస్ట్, ఆ ప్రజాతిది ఇది లాస్ట్. ఇది చనిపోయింది, ఇప్పుడు లేవు. ఈ స్పీషీ ఫినిష్డ్.
ఫంక్షనల్లీ ఎక్స్టింక్ట్. అచ్చా. ఇది లేదు ఇంకా, ఇది లాస్ట్. ఇప్పుడు మళ్ళీ సైంటిఫిక్ రీసెర్చ్తో ఇదే స్పీషీని మళ్ళీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అచ్చా. ఓకే, సో ఇలాంటి ఇమేజెస్ ఇంపాక్ట్ మనకి తెలుస్తాయి, తెలుపుతున్నాయి ఏంటి మనకున్న పరిస్థితి ఏంటి. ఇప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే, వీటి గురించి నాలెడ్జ్ పెంచుకోకపోతే, వీటి గురించి కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ తీసుకోకపోతే ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. యానిమల్స్ గురించి ఇవేంటి సార్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి యానిమల్స్. మనకు నార్మల్గా ఇక్కడ మనం ఎద్దుల్ని చూస్తాము, వాటికి సంబంధించిన గేమ్స్ కూడా మనకు తెలుసు. ఇవేంటి అసలు కలర్లు కూడా? ఇది విల్డ్ బీస్ట్, ఇది జీబ్రా. విల్డ్ బీస్ట్ అంటే ఇక్కడ మన దగ్గర నీల్గాయ అంటారు, సిమిలర్ అలాంటిదే అనుకోండి అది కూడా. ఇవి ఏమవుతున్నాయంటే ఇక్కడ వెనక నుంచి ఒక లయన్ చేస్తుంది. నేను నా వెహికల్ని తీసుకొచ్చి నా యాంటిసిపేట్ చేసి ఇక్కడ నుంచి లైన్ వస్తుంది, ఈ డైరెక్షన్లో పరిగెత్తుకు వస్తాయని యాంటిసిపేట్ చేసి వెహికల్ని ముందుకు తీసుకొచ్చి అక్కడ ఆపుకొని కింద జీప్లో కింద వైపు కూర్చొని రెడీగా వెయిట్ చేస్తే అవి నా ఎదురుగా వచ్చి ఇలా స్ప్లిట్ అయినాయి అనమాట. ఆ స్ప్లిట్ అయ్యేటప్పుడు తీసిన ఫోటోలు. మొత్తానికి ఎలిఫెంట్ కూడా తీసేశారు సార్. దీని పేరు టిమ్, వీడి పేరు. చనిపోయాడు 60 ఏళ్ళు, మోస్ట్ సెలబ్రేటెడ్ 50 years, మోస్ట్ 50 ఏళ్ళ వయసులో, దాదాపు 50 ఏళ్ళ వయసులో చనిపోయాడు. మోస్ట్ సెలబ్రేటెడ్ ఎలిఫెంట్ అంటే బిగ్ టస్కర్స్ అంటారు. ప్రపంచంలో ఒక 20-25 అలా మేబీ ఆ రేంజ్లోనే బిగ్ టస్కర్స్ ఉన్నాయి. ఈ బిగ్ టస్కర్ దీన్ని పోచ్ చేయడానికి ట్రై చేశారు, వీడిని చాలా హింస పెట్టారు. చాలా ఫన్ ఎలిఫెంట్ ఇది, అంత ఈజీ కాదు ఈ ఎలిఫెంట్ని, అంత ఎత్తు ఉంటుంది, చాలా పెద్ద ఎలిఫెంట్స్. సో పాపం చనిపోయాడు. నేను ఫోటో తీసిన ఒక 3-4 నెలల తర్వాత చనిపోయాడు. సార్ మీరు ఇంత బాగా చెప్తున్నారు. యాక్చువల్లీ కొన్ని యానిమల్స్ ఎలా ఉంటాయో మనకి కూడా కొన్ని తెలీదు. అంటే ఇక్కడ ప్రజెంట్ చూస్తుంటే మనం చిన్నగా అంటే యానిమల్ లవర్స్ చాలా వరకు తగ్గిపోతున్నారని చెప్పొచ్చు. ఒకప్పుడు యానిమల్ లవర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఎందుకు యానిమల్ లవర్స్ తగ్గిపోతున్నారు అంటే వాళ్ళని సంరక్షించే ధోరణిలో లేరు, వాటిని ఇబ్బంది పెట్టే స్థితిలోనే చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇందాక సోషల్ మీడియా చెప్పాను చూడండి, ఫోటోగ్రఫీ సోషల్ మీడియా వల్ల అందరికి అవేర్నెస్ పెరిగింది చాలా వరకు. దానివల్ల ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ బాగా గ్రో అయిందని చెప్పి దానివల్ల వచ్చిన హార్మ్స్ ఇవి. ఇప్పుడు ఒక ఫోటో కోసం ఆ యానిమల్ని ఎంతవరకు డిస్టర్బ్ చేయాలో అంతవరకు డిస్టర్బ్ చేస్తారు. దాన్ని ఆ ఫోటో రావడం కోసం కొన్ని స్టోరీస్ నేను విన్నాను. బర్డ్స్ నెస్ట్ని కాటన్తో క్లోజ్ చేసేసి అది ల్యాండింగ్ ఫోటో, దాని ఫ్లైట్ షాట్స్ రావాలని చెప్పి కాటన్తో క్లోజ్ చేసి దాని ఫ్లైట్ షాట్స్ కోసం ప్రయత్నించిన మనుషులు కూడా ఉన్నారు. పాపం అది ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల నుంచి అక్కడ ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటుంది, అక్కడ గుడ్లు పెట్టుకొని అక్కడ పిల్లల్ని చేసుకొని అది వెళ్తుంది. అది అక్కడికి వచ్చి అక్కడ గుడ్లు పెట్టుకున్న దాన్ని అక్కడ దాన్ని క్లోజ్ చేసి వాళ్ళకి ఆ ఫోటో రావడం కోసం చేస్తారు. ఇలాంటి పనులు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి. అలానే టైగర్ రిజర్వ్స్లోకి వెళ్ళినప్పుడు మీరు చాలా వరకు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ టైగర్లను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అవి వెళ్తూ మనకి ఎదురుగా వచ్చి ఫోటో తీయడం వేరు, దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఇరిటేట్ చేసి దానితో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోవడం, దాన్ని బలవంతంగా దాని ఫోటో తీయడం, ఇవన్నీ వేరు. ఈ సోషల్ మీడియా వల్ల ఏంటి, అలాంటి షాట్ ఎవరికో వచ్చింది, వాడికి 10,000 లైక్లు వచ్చినాయి, నేను కూడా అలా తీస్తే నాకు కూడా 10,000 లైక్లు వస్తాయని చెప్పి దాన్ని ఎలాగైనా దాన్ని హింసించి అలా షాట్ తీయడానికి ట్రై చేస్తారు. దానివల్ల వచ్చిన నష్టాలు ఇవి. సార్ యానిమల్స్లో కొన్ని యానిమల్స్ డేంజర్, లయన్ కానీ టైగర్ కానీ. సో కొన్ని యానిమల్స్ నిజంగానే క్రిటికల్, మన లైఫ్ కూడా రిస్క్ పెట్టాలి. లయన్కి సంబంధించి టైగర్కి సంబంధించి ఫోటో షూట్స్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే టైగర్ని ఇబ్బంది పెడితే మనల్ని కూడా కిల్ చేస్తుంది, లయన్ కూడా కిల్ చేస్తుంది అంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? ఈ యానిమల్స్, ఈ క్యాట్ ఫ్యామిలీ యానిమల్స్ ఎవరిని ఇబ్బంది పెట్టవు. అవి వీలైనంత వరకు వాటి పని అవి చూసుకొని వెళ్ళిపోతాయి. వాటికి సివియర్ థ్రెట్ ఉన్నప్పుడే అవి చార్జ్ చేస్తాయి, లేకపోతే అవి చాలా స్వీట్ యానిమల్స్, అవి ఎవరి జోలికి రావు, వాటి పని చేసుకుని అవి వెళ్ళిపోతాయి. టైగర్లని ఎంత దగ్గర అంటే ఒక అడుగు డిస్టెన్స్ నుంచి కూడా చూసిన రోజులు ఉన్నాయి. ఓకే, లయన్స్ని కూడా ఒక అడుగు డిస్టెన్స్ నుంచి చూసిన రోజులు ఉన్నాయి. కాబట్టి అవి ఏం చేయవు. వాటికి ఆహారంగా మనం మారుతున్నాం అనేది అబద్ధమా? అంటే మనల్ని వాళ్ళు ఆహారంగా తింటారు అనేది మన సినిమాలో చాలా అబద్ధం. అది చాలా అబద్ధం. అసలు హ్యూమన్ మీట్ నాకు తెలిసి నాకు కొంతమంది బయాలజిస్ట్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే హ్యూమన్ మీట్ స్టార్చీగా ఉంటుంది కాబట్టి వాటికి అసలు తినడమే ఇష్టం ఉండదు. హ్యూమన్ మీట్ అయితే పులులు సింహాలు తినవైతే కొత్త విషయం తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు వెళ్తే డేంజర్, మనల్ని హార్మ్ చేస్తుందనే మనకి ఇప్పటివరకు తెలుసు. ఓకే, కొత్త లవ్లీ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. సో ఇది చాలా అందరికీ, చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి ఇమేజెస్ చూస్తున్నప్పుడు. ఈ క్యాప్చర్ చేస్తున్నప్పుడు మీ మెమరీ చెప్పండి అసలు. ఈ గొరిల్లా మేము రవాండాలో తీసాను నేను.
ఈ ఈ పర్టికులర్ గొరిల్లా తీయడానికి ఒక చాలా పెద్ద మౌంటైన్ ఎక్కాల్సి వచ్చింది. 4-5 గంటలు హైక్ చేయాల్సి వచ్చింది. హైక్ చేసి చాలా అలసిపోయి మేము ఇంకా కదలలేని పరిస్థితిలోనే ఉన్నప్పుడు సడన్ గా కాల్ వచ్చింది, కింద గొరిల్లా ఉంది రండి అని చెప్పి. ఇంకా కింద మీద పడి పక్కుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఇది ఇలా కూర్చొని ఉంది. కూర్చొని ఉన్నాడు సిల్వర్ బ్యాక్ అదే పడుకొని చాలా స్టైల్ గా కూర్చొని. అందుకోసం అందుకనే దాని క్యాప్షన్ కూడా కింగ్ ఆఫ్ విరుంగా అని పెట్టారు. సో అలా యాటిట్యూడ్ తో కూర్చొని చూస్తున్నాడు, ఏదో పెద్ద ఒక మాఫియా డాన్ లాగా. సార్ ఏంటి సార్ ఈ గొరిల్లా లైఫ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? లైఫ్ స్పాన్ మనకేంటంటే ఒక 60-70 అంటున్నాం, ఇప్పుడు ఒకప్పుడు 100 ఏళ్ళు. యానిమల్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పండి? హ్యూమన్ లైఫ్ ఎంతో వీటి లైఫ్ అంతే, ఎందుకంటే వీఆర్ ద క్లోజెస్ట్ స్పీషీస్. అంటే గొరిల్లా కానివ్వండి, లేకపోతే చింపాంజీ కానివ్వండి, ఓరంగుటాంగ్ కానివ్వండి, హ్యూమన్ స్పీషీస్కి క్లోజెస్ట్ స్పీషీస్ ఇవి. సో హ్యూమన్స్ ఉండే లైఫ్ స్పానే ఉంటుంది వీటికి కూడా. ఓకే సూపర్. కాక్రోచ్ బాగుంది సార్. ఇదేంటి సార్ నిజంగానే ఇది ఈ మూమెంట్ని క్యాప్ చేశారా, లేదంటే ఎట్లా క్యాప్చర్ చేశారు ఈ మూమెంట్? 2 టైగర్స్, ఇవి చీటాస్. ఇవి అప్పుడే కిల్ చేసినాయి. ఒక 1.5 అవర్ సీక్వెన్స్ ఇది, 1 అవర్ సీక్వెన్స్ రఫ్లీ. వీటి ఫస్ట్ని ట్రాక్ చేసి ఇవి ఒక ఇంపాలాని చేసి వాటిని హంట్ చేసి 4 చీటాలు కలిసి చంపి తినేసినాయి. తినేసిన తర్వాత వాటి మొత్తం బ్లడ్ అంతా అంటుకుంది కదా, మరి వాటి వెళ్ళి షవర్ కిందకి వెళ్ళి స్నానం చేయలేవు కదా, మరి క్లీన్ చేసుకోవాలి కదా, అవన్నీ వాటికి కూడా డిస్టర్బెన్సే కదా, ఇలా క్లీన్ చేసుకుంటాయి అవి. ఒకరికొకరు క్లీన్ చేసుకుంటాయి. అలాగా తెలియని విషయాలు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇక్కడ చూస్తే సార్ మీరు ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పారు. యానిమల్స్ ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్తోనే మీరు ట్రావెల్ చేస్తున్నారు. యానిమల్స్ ఏం తింటాయి ఫుడ్ చెప్పండి? ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్కటి తింటుంది. ఇప్పుడు చీతా ఉందనుకోండి, గజల్ని తింటుంది. సో టైగర్ ఉందనుకోండి, డియర్స్ని తింటుంది. సార్ ఇది ఏంటి సార్ అసలు ఇంత భయపెడుతూ ఉన్నది? ఇది చాలా క్యూట్. ఇది భయపడుతుంది, చాలా క్యూటెస్ట్ యానిమల్. ఆకులు తింటుంది సార్, ఆకులే తింటుంది. గోల్డెన్ మంకీ అని, ఇది కూడా రవాండాలో. అవునా? గోల్డెన్ మంకీ. ఓకే, ఇది బాగుంది సార్. ఈ కొంచెం డిఫరెంట్ టైగర్ ఏంటి కలర్ మారిందేంటి? దీని పేరు స్నో లెపర్డ్. ఇది హిమాలయాల్లో ఉంటుంది. చాలా తక్కువ పాపులేషన్ దీనిది. ఇది ఈ మధ్య తీసిన ఫోటో. దాదాపు 5000 మీటర్స్ అబోవ్ సీ లెవెల్కి వెళ్ళి, క్లోజ్ టు 4700 మీటర్స్ అబోవ్ సీ లెవెల్కి వెళ్ళి, ఆల్మోస్ట్ -18 -20 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటే అక్కడ వీటిని ట్రాక్ చేసి ఒక 4 రోజులు వెతికి వాటిని చూస్తే ఈ మదర్ అండ్ కప్ దొరికినాయి, తీసాం. సార్ ఇప్పుడు ఇన్ని ఫోటోగ్రాఫ్స్లో లక్షలకు పైగా ఫోటోలు తీశారని చెప్తున్నారు. మీ గ్యాలరీలో చూస్తుంటే లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అన్నీ కూడా మనం దూరంగా చూస్తున్నప్పుడు భయపడే యానిమల్సే ఉన్నాయి. ఏమీ మనకి సింపుల్గా దొరికే యానిమల్స్లా లేవు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ స్నేక్ కూడా ఉంది. దీని గురించి నేను వచ్చిన దగ్గర నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. స్నేక్ని ఇలా నాకు తెలిసి ఎవరు తీసుండరండి, మరి ఎవరైనా చెప్పారో లేదో. ఇది ఎక్కడి ఫోటో ఏంటి? మామూలుగానే స్నేక్ అంటే అందరం భయపడతాం, నెక్స్ట్ ఏం అటాక్ అయినా ప్రాణాలు పోతాయి. సో ఈ అచీవ్మెంట్ గురించి ఒకసారి షేర్ చేయండి. ఇది కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా. ఇది ఈ పర్టికులర్ స్నేక్ ఈ 14 ఫీట్ లెంత్, ఇది 14 అడుగుల లెంత్. ఇది ఇది మేము ఆగుంబేలో స్నేక్స్ ఫ్రాక్స్ ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు నాతో పాటు ఒక స్నేక్ రెస్క్యూర్ ఒక ఆయన ఉన్నాడు. మాకు రెస్క్యూ కాల్ వచ్చింది, ఆయనకి రెస్క్యూ కాల్ వచ్చింది, ఇలా ఎవరింట్లోనే స్నేక్ కింగ్ కోబ్రా దూరింది, మీరు వచ్చి రెస్క్యూ చేయండి అని చెప్పి. ఎక్కడ ఇది? ఏ ప్లేస్? శృంగేరి, కర్ణాటక. ఓకే. సో అక్కడ వాళ్ళతో పాటు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు రెస్క్యూ చేస్తున్నప్పుడు నేను ఫోటో తీశాను. సో దూరం నుంచే తీశాను, కానీ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎన్కౌంటర్. అండ్ అతని దగ్గర నేను కొద్దిగా స్నేక్ రెస్క్యూ కూడా నేర్చుకున్నాను అప్పట్లో. సో కొద్దిగా దగ్గరికి వెళ్ళి హ్యాండిల్ చేశాను. కానీ వెరీ స్పెషల్ మూమెంట్, వెరీ నర్వస్ మూమెంట్ అండ్ వెరీ హ్యాపీ మూమెంట్. యాక్చువల్లీ ఒక ఐ కనిపిస్తోంది, బట్ నార్మల్ గా ఇలా ఈ కలర్ షేడ్ ఉంటుందా సార్? ఇదే నేచురల్ షేడ్. నేచురల్ షేడ్ ఇది. ఓకే, ఇలానే ఉంటుంది. ఇది కూడా మిస్అండర్స్టూడ్ యానిమల్. దీనిది ఏంటంటే దీనిది ఒక లోకల్ హ్యాబిటాట్ ఉంటుంది, ఇంత రీజన్లోనే ఉంటుంది. అది దాని ఇల్లు. అది దాన్ని ఏం చేస్తారంటే అది అక్కడ మనుషులే ఇల్లు కట్టుకున్నారు, అది దాని తప్పు కాదు. సరే జనాభా పెరుగుతుంది కాబట్టి ఇల్లు కట్టుకుంటారు, అవి అక్కడే తిరుగుతాయి కాబట్టి తిరిగి అక్కడికి వెళ్తాయి, ఎక్కడ వదిలేసినా అక్కడికి వెళ్తాయి అవి. కాబట్టి వాటిని ఎలాగైనా ఆ భయంతో చంపేస్తారు. కానీ ఇది కూడా సేమ్ మిగతా యానిమల్స్ లాగానే అది దానికి ఏదైనా థ్రెట్ పర్సెప్షన్ వస్తేనే అది ఏమైనా అటాక్ చేస్తుంది, కానీ లేదా దాని పాటికి మన మనుషులు కాల్ శబ్దాల్లోనే అది పక్క జరిగిపోయి వెళ్ళిపోతుంది. హిమాకర్ సార్, ఒక మంచి పాయింట్. ఇప్పుడు మనకి ఏంటంటే యానిమల్స్లో కొంతమందిని మనం డివోషనల్ వైపు కూడా దండం పెట్టుకుంటాం, దేవుళ్ళ
కొన్ని యానిమల్స్ని మనం కన్వర్ట్ చేసుకున్నాం మన హిందూ సాంప్రదాయంలో. స్నేక్ కూడా నాగదేవత, నాగుల పంచమి చేస్తుంటాము ఊర్లలో. చాలా పాములు వెళ్తున్నప్పుడు కాటు వేయనంత వరకు ఓకే, కానీ వాటికి పూజలు కూడా చేస్తుంటారు, జాగ్రత్తగా ఉంటారు. సో ఎస్పెషల్లీ పాముల విషయానికి వస్తే ఇవి ప్రమాదకరమా కాదా? మీరు చెప్పే వర్డ్స్ ఏంటి యాక్చువల్లీ? ప్రమాదకరం అంటే నేను అదే చెప్పాను కదా, వాటి ప్రాణహాని జరుగుతుందంటే అవి వాటిని కాపాడుకోవడానికి అటాక్ చేస్తాయి, కానీ పని కట్టుకొని ఎవరిని అటాక్ చేయవు అవి. ఇక్కడ మనకంటే మన దేశంలో అయితే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. మొన్నే ఒక రెస్క్యూ అయింది మా బిల్డింగ్ లోనే, ఒక ర్యాట్ స్నేక్. ర్యాట్ స్నేక్ అనేది జనరల్ గా దాన్ని ఏమంటారు, ఫార్మర్స్ ఫ్రెండ్ అంటారు. అదేం చేస్తుందంటే ఒక పొలంలోకి వెళ్ళి ఉన్న ఎలుకలన్నింటినీ తినేస్తుంది అది. అలానే అది క్యాన్బల్. దాంట్లో ఏమన్నా ఈ కింగ్ కోబ్రాలు ఏమైనా ఉంటాయి చిన్నవి, ఆ కింగ్ కోబ్రాలు పిల్లలు పెడితే ఆ పిల్లల్ని కూడా అవి తినేస్తాయి. దానివల్ల ఈ కింగ్ కోబ్రా స్పెక్టకల్ కోబ్రాస్, ఈ కోబ్రాస్వి, నాట్ కింగ్ కోబ్రా, ఇక్కడ స్పెక్టకల్ కోబ్రాసే కనబడతాయి. ఆ కోబ్రా పిల్లల్ని, కోబ్రా వెనమస్ స్నేక్, అది కాటేస్తే చచ్చిపోతారు. కాబట్టి ఇది వెళ్ళి ఆ స్నేక్స్ని ఎలిమినేట్ చేస్తాయి. అది హ్యూమన్ ఫ్రెండ్ అది, కానీ జనానికి తెలియదు. స్నేక్ అని కనపడం కానీ దాన్ని చంపేయాలంటారు. ఆ స్నేక్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, అది మనకు ఉపయోగపడుతుందా, దానివల్ల హాని జరుగుతుందని తెలియకుండా దాన్ని అటాక్ చేస్తారు. అది మనకి మంచి చేసే స్నేక్. ఓకే డన్. సో ఇక్కడ చూస్తే లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి సార్. ఆర్ట్ గ్యాలరీస్కి నవేడేస్ ఎంతమంది వచ్చి విజిట్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఫౌండేషన్ ఒక మంచి పని కోసం ఇదంతా కలెక్షన్స్ పెట్టారు. వాకింగ్స్ ఎంతమంది వస్తున్నారు, దీన్ని ఎంతమంది సేల్ చేస్తున్నారు, మీ ప్రజెంట్ పర్సెప్షన్ ఏ విధంగా ఉంది అసలు ఆర్ట్ గ్యాలరీస్ సెషన్స్ సంబంధించి? ఆర్ట్ గ్యాలరీస్ పర్సే జనరల్లీ అప్రిసియేషన్ చాలా ఉంది. ఓకే, జనాలు చాలామంది వస్తారు, చాలామందికి ఇంట్రెస్ట్, ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఆ అవేర్నెస్ బిల్డ్ చేయడంలో కూడా సొసైటీ రోల్ కూడా చాలా ఉంది. ఈ ఆర్టే కానివ్వండి, అక్కడ పెయింటింగ్స్, బ్రహ్మాండమైన పెయింటింగ్స్ ఉన్నాయి, ఆ పెయింటింగ్సే కానివ్వండి, ఓవరాల్గా ఒక చిన్నప్పటి నుంచే కరికులంలో, చదువులో, వాటిలో కూడా ఒక ఆర్ట్ అనేదాన్ని, ఒక ఆర్ట్ ఎప్రిసియేషన్ అనేదాన్ని బిల్డ్ చేస్తే దానివల్ల ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. ఆ ఆర్ట్ ద్వారా కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఒక కనెక్ట్ బిల్డ్ అవుతుంది, ఒక రీజన్కి, ఒక ప్లేస్కి, లేకపోతే ఒక వస్తువుకి కనెక్ట్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఆర్ట్ని ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కెమెరా లెన్స్లో చాలా చూసుంటారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మారింది ఏంటంటే ఎంత మినిమం టు మ్యాక్సిమం కెమెరా నుంచి ఇప్పటి వరకు హై ఎండ్ కెమెరా ఏది యూజ్ చేశారు? అంటే ఎంత వర్త్ ఆఫ్ కెమెరా? నేను లెన్స్ యూస్ చేసింది మొన్న 600 f4 యూస్ చేశాను. ఐ థింక్ అది నాకు కరెక్ట్గా తెలిస్తే 7-8 లక్షలు ఉంటుంది ఆ లెన్స్. బాడీ ఒక 3-4 lakhs ఉంటుంది. కెమెరా ప్రైస్ మొత్తం ఎంత ఉంటుంది? అంత ట్రైపాడ్, గేర్ అంతా కలుపుకొని ఒక 12-13 లక్షల పైన ఉంటుంది. 13 లక్షల కెమెరా బిఫోర్ ఫస్ట్ స్టార్ట్ చేసిన జర్నీ అప్పుడు ఉన్న కెమెరా ప్రైస్? నేనా 40,000 రూపాయల కెమెరా అప్పట్లో 2016లో, 2010లో అప్పట్లో అది ఎక్కువ. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 12 to 13 lakhs కెమెరా యూజ్ చేస్తున్నారు. అది ఒకటే కాదు, దాంతోపాటు చాలా ఉంటాయి. మొత్తం గేర్ కలిపితే ఒక 20 లక్షలు దాటిపోతుంది. 20 లక్షలు దాటిపోతుంది మొత్తం మీ ఎక్విప్మెంట్ కాస్టే అది. సో ఇక్కడ ఇన్ని మెమరీస్ ఉన్నాయి కదా, ఏంటి వాట్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? సో మీరు యానిమల్ లైఫ్ సంబంధించిన డాక్యుమెంటేషన్ చేస్తున్నారు కాబట్టి పాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి ఇందులోనే ఉండిపోయారు. మీరు ఎక్కడ నార్మల్ ఫోటోగ్రఫీ చేయలేదా? ఓన్లీ యానిమల్స్ ఫోటోగ్రఫీనా? నాకు యానిమల్స్ చాలా ఇష్టము, కానీ మిగతా కూడా చేస్తూ ఉంటా. ఇంట్రెస్ట్ సరదాగా చేస్తా, కానీ వీటి మీద ఉన్న ప్యాషన్ నాకు వాటి మీద, మిగతా జానర్స్ మీద లేదు. ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ చేస్తాను, ఆస్ట్రో ఫోటోగ్రఫీ చేస్తాను, కానీ ప్రైమరీ ప్యాషన్ ఇదే. ఓకే. వేరే వేరే కంట్రీస్లో ఇలాంటి ఆర్ట్ గ్యాలరీస్కి సందర్శించి వాళ్ళకి గిఫ్ట్ చేస్తారట, నిజమేనా? ల్యాక్స్లో కూడా ఇస్తారట. చాలా. ఇప్పుడు అక్కడ ఉన్న ఫోటో చూశారు కదా అవతల వైపు, అక్కడ ఒక కంపెనీ ఆ ఫోటో నా దగ్గర నుంచి తీసుకున్నారు ఒక 1 year వాళ్ళ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయడానికి. నాకు దాదాపు వాళ్ళు ఆ సంవత్సరం వాడినందుకు, 2 సంవత్సరాలు వాడినందుకే $15,000-16,000 ఇచ్చారు. $15,000-16,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? ఇవాళ రోజు 15 లక్షలు. 15 లక్షలు. ఈ బిజినెస్ ఏదో బాగుంది సార్. కానీ ఈ 15 లక్షల్లో అదొక్క ఫోటోకే ఇచ్చారు. సో ఎక్కడో ఒకసారి లక్ వర్కౌట్ అవుతున్నట్టు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ హైమాకర్ వల్లూరి గారు.
లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. నిజంగానే యానిమల్ లవర్స్ ఉంటారంటాం. సో ప్రత్యక్షంగా అనిపిస్తున్నారు మీరు, ఓపెన్గానే యానిమల్ లవర్ అనమాట. సో అందుకని ఈ ప్రొఫెషన్లో వేరే కూడా చేసుకుని కమర్షియల్గా సెట్ అయిపోవచ్చు. కానీ మీరు ఒక మంచి కాజ్ కోసం ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తూ ఉన్నారు. దట్టు ఇక్కడున్న ప్రతి పిక్చర్ కూడా మీ కలెక్షన్ కాబట్టి సో యానిమల్ మీద ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తోంది, ఫోటోగ్రఫీ మీద ఉన్నటువంటి ప్యాషన్ కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్ అండి. ఎస్, మా సుమన్ టీవీ ద్వారా ఇంకా మరికొంతమందికి సో మీ డాక్యుమెంటేషన్ చేరువ అవ్వాలని, ఎంతోమంది ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి, డాక్యుమెంట్ చేసే వాళ్ళకి ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏమైనా చెప్పేస్తారా? అందరూ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్వైర్న్మెంట్ గురించి, క్లైమేట్ చేంజ్ అనే రియాలిటీ గురించి ఎంత తెలుసుకొని ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం మనం వచ్చిన వాళ్ళం ఏంటంటే ఈ భూమి మీదకి మనం ఒక టెనెంట్ లాగా వచ్చాం. ఆ టెనెంట్లా వచ్చినప్పుడు మన ఇల్లు మనం ఎలా ఇచ్చారో మన చేతికి, మనం వెళ్ళేటప్పుడు తిరిగి నెక్స్ట్ జనరేషన్కి అలా ఇచ్చేసి వెళ్ళిపోవాలి, పాడు చేసి వెళ్ళకూడదు.